హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు జాబిలమ్మ కథలు. ఈరోజు నేను చెప్పబోయే కదా, అమ్మా నాన్న నాతో వస్తారా? ఏమండి, అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ ఏమన్నా వచ్చిందా అడుగుతుంది జానకమ్మ. అదే ఎదురు చూస్తున్నాను అన్నారు రఘురామ్ గారు భార్య ఇచ్చిన కాఫీ అందుకుంటూ. ఈ లోపల ఫోన్ రింగ్ అయింది. ఫోన్ మోగడంతో ఒక్కసారిగా ఫోన్ అందుకొని, చెప్పరా సుధా, నేను చెప్పిన విషయం ఏం చేసావు? డబ్బేమన్నా సమకూరిందా? ఇంకో 2 రోజులు మాత్రమే మిగిలిందిరా ఇల్లు వాయిదా వేయడానికి. నాన్న, మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు మీకు ఇవ్వడానికి. నేను మీ కోడలు ఇద్దరు కష్టపడుతుంటేనే ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ఉండడానికి 3 కొడుకులు, 3 నుంచి అదే సమాధానం. వాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లలకి ఎప్పుడూ అన్ని అవసరాలు చూసుకునేవారు. మగపిల్లలు 3 చదువులు యావరేజ్గా ఉండేవాళ్ళు. ఆడపిల్ల మాత్రం చదువులో టాపర్గా ఉండేది. కానీ ఆ పిల్ల కుటుంబాన్ని పోషించడానికి తన చదువు ఆపేసి చిన్నా చితకా పనులు చేస్తూ తన తండ్రికి చేదోడు వాదుడుగా ఉండేది. కానీ ఆ పిల్ల చదువు మానేయడం నచ్చని టీచర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఆ అమ్మాయి చదువు మాన్పించద్దని, చాలా తెలియగలదని చెప్పడంతో తండ్రి మాత్రం స్వార్థంగా ఇప్పుడు తను తీసుకొస్తున్న డబ్బుతో ఇల్లు హాయిగా గడుస్తోంది. తను మగపిల్లలకి చదువులు బాగా చెప్పించాలంటే పిల్ల సహాయం కావాలనుకొని ఆ అమ్మాయిని చదివించలేదు. తనకు కూడా బలంగా చదువుకోవాలని కోరిక ఉన్నప్పటికీ బలవంతంగా మనసులో దాచేసుకుంది. 3 మగపిల్లలు చదువులు పూర్తి చేసుకున్నారు. కానీ వాళ్ళకి ఎక్కడా ఉద్యోగాలు రాలేదు. పెద్దవాడు పోలీస్ ట్రైనింగ్ చేసి పోలీస్ అవ్వాలంటే ఎగ్జామ్లో బాగా స్కోర్ చేశాడు. అయినా అన్ని టెస్టులు పాస్ అయినప్పటికీ 5 లక్షలు ఇస్తే కానీ ఉద్యోగం రాదని తేల్చేశారు. రెండోవాడు డిగ్రీ పాస్ అయ్యి ఏదో కోర్సు నేర్చుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. కానీ అతనుకున్న టాలెంట్కి 5 లక్షల కంటే ఉంటేనే ఉద్యోగం అని తేల్చేశారు ఐటీ క్యాండిడేట్స్. ఇక 3వ వాడికి ఉద్యోగాల పట్ల ఇంట్రెస్ట్ లేక కొంత డబ్బు ఇస్తే వ్యాపారం చేస్తానని పట్టుబట్టాడు. ఇలా చిన్నప్పటి నుంచి వాళ్ళ అవసరాలు తీరుస్తే ఆడపిల్లని పట్టించుకున్నది లేదు. ఇప్పుడు దానికి పెళ్లి చేయాలి. ఉన్న పొలం అమ్మేసి కొడుకులకి తలో 5 లక్షలు ఇస్తాడు. భార్య చెప్తున్నా లెక్క చేయలేదు. ఇప్పుడు కూతురు పెళ్లికి డబ్బు లేక కట్నం ఇవ్వక్కర్లేదుగా అనుకుంటూ ఒక తాగుబోతుకిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ అమ్మాయి మరో 2 ఆడపిల్లలకి తల్లి అయింది. అయితే ఆ నికృష్టుడు తన పిల్లల్ని కూడా చూడకుండా వేసే వేషాలకి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. అయితే ఆ అన్నయ్యలు ఇప్పుడు మీ భారం అంతా మా నెత్తి మీద మొయ్యాలా అన్న మాటలకి వాళ్ళ పిల్లల్ని తీసుకుని పట్నం వెళ్ళి ఒక గుడిసె అద్దెకు తీసుకుంది. కానీ పొట్ట నిండడానికి ఏ పని చేయాలనుకుంటున్న సమయంలో అక్కడ బయట కొంతమంది మాటలు చెవిన పడతాయి. వాళ్ళు తింటున్న చోట అసలు ఫుడ్ బాగాలేదని, ఎవరైనా ఇంటి భోజనం అందిస్తే బాగుండును అనుకుంటున్న మాటలు విని వారితో ఒప్పందం చేసుకుని మంచి రుచికరమైన భోజనం అందించసాగింది. ఇలా ఒక్కరితో మొదలైంది. ఇప్పుడు పెద్ద 10-15 మంది దాకా, అలా రోజుకి ఇంకా సంఖ్య పెరుగుతూ నలుగురికి తన దగ్గర ఉపాధి కూడా కల్పించింది. అప్పుడే తన ఊరి వాళ్ళ నాన్న వాళ్ళు ఉన్న ఇల్లు వేలం వేస్తున్నారని, ఆ రోజేనని తన అన్నయ్యకి విషయం తెలిసి కూడా పట్టించుకోలేదని చెప్పేసరికి అమ్మా నాన్న రోడ్డున పడ్డారని తెలుసుకున్న అప్పటికప్పుడు తనకి తెలిసిన మనుషుల ద్వారా వేలంలో తనే ఇల్లు కొనేసుకుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఇల్లు ఖాళీ చేసి చేతిలో బట్టల మూటతో రోడ్డు మీదకి వచ్చి బస్సు కోసం చూస్తున్న వాళ్ళ ముందు పెద్ద కారు ఆగింది. కారులోంచి దిగిన కూతురిని చూసి ఆనందపడుతూ చీకట్లు కమ్ముతున్న సమయంలో అందరూ కూతురింటికి చేరారు. ఇక మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.